Hello aspirants, welcome to Shivareddy Logics. I am Kasturi. ఈ రోజు సెషన్లో మీకు ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది పాలిటీ సబ్జెక్ట్ నుండి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో లైక్ 133 షీట్స్ నుండి వచ్చిన క్వశ్చన్సే ఇలా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అదర్ సెషన్స్ అండ్ ఆల్సో including physics, computers, okay, and standard GK, and even arithmetic reasoning. సో ఇవి కూడా మీకు ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకేనా? సో దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము, పాలిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని. ఓకే, అండ్ ఈవెన్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా ఓకే, సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ అన్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ ద కమెంట్స్ ఆర్ ఎల్స్ విత్ ఇన్ ద క్లాసెస్ ఇట్ సెల్ఫ్. ఓకే, now let me start the session with the first question. Who among the following is considered as the first law officer of Government of India? Chief Justice of India, Solicitor General, Attorney General, or Senior Most Advocate of Supreme Court? ఏంటండి క్వశ్చన్ ఇక్కడ? ఎవరిని ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నారు. మనకి ఒక ఆర్టికల్ గుర్తు రావాలి ఇక్కడ, అదేంటంటే ఆర్టికల్ 76 ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, విచ్ ప్రొవైడ్స్ ఆల్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఎవరంటే మనకి అటార్నీ జనరల్ అండి. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎన్నో ఆర్టికల్ ప్రకారం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 76 అండి. ఓకే, ఆర్టికల్ 76 విచ్ మెన్షన్స్ రిలేటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద అటార్నీ జనరల్. ఓకే, అండ్ ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి అంటే ప్రెసెంట్ ఓకే కరెంట్ మనకి అటార్నీ జనరల్గా ఉన్న పర్సన్ ఎవరు? ఓకే, ఆ వ్యక్తి నేమ్ ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది మీకు పాలిటీతో కాకుండా కరెంట్ అఫైర్ ఇంటర్లింక్గా అడగాలి అనుకుంటే ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ ప్రస్తుతం అటార్నీ జనరల్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు అని. ఓకే, సో ఒకసారి ఆ క్వశ్చన్కి మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయండి, నేను మీకు కమెంట్స్లో రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, which article empowers the Indian Parliament to include or exclude okay caste, race, tribes from the list of scheduled caste? ఓకేనా, సో షెడ్యూల్డ్ కులాల జాబితా నుండి కులం, జాతి, తెగలను చేర్చడానికి లేదా మినహాయించడానికి భారత పార్లమెంటుకు ఏ ఆర్టికల్ అధికారం ఇస్తుంది? క్వశ్చన్ ప్రాపర్గా చదవండి. ఇండియన్ పార్లమెంట్కి పవర్ ఇచ్చేది, ఇక్కడ అధికారం ఇచ్చేది ఏ ఆర్టికల్? ఓకేనా, ఇంక్లూడ్ చేయడానికి లేదంటే ఎక్స్క్లూడ్ చేయడానికి. దేంట్లో? దట్ ఈస్ అండర్ ద లిస్ట్ ఆఫ్ స్కెడ్యూల్డ్ కాస్ట్ అండి. ఆర్టికల్ 341, ఆర్టికల్ 43, ఆర్టికల్ 241 ఆర్ ఆర్టికల్ 200 అండి. నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఖచ్చితంగా పాలిటీ నుండి బేసిక్ క్వశ్చన్స్ మీకు సెంట్రల్ ఎగ్జామ్స్లో, రైల్వే ఎగ్జామ్స్లో, స్టేట్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ ఐదర్ మీకు కొంచెం క్వశ్చన్స్ లెంతీగా ఇస్తారు, బట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆర్టికల్స్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అయితే ఎగ్జామినేషన్లో పాలిటీ నుండి ఉండే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. సో మీరు ఆర్టికల్స్ అన్నీ కూడా పాలిటీ చదువుతున్నప్పుడు అండర్లైన్ చేస్తూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, ఫర్దర్ మీకు రివిజన్ అప్పుడు చాలా యూజ్ అవుతుందండి అది. నా అసలు మనకి ఎన్నో ఆర్టికల్ ప్రకారం ఇండియన్ పార్లమెంట్కి అధికారం ఇస్తుంది అంటే లైక్ స్కెడ్యూల్డ్ కాస్ట్లో లిస్ట్లో చేర్చడానికి అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 341 అండి. ఎన్నో ఆర్టికల్? ఆర్టికల్ 341వ ఆర్టికల్ ప్రకారం ఇండియన్ పార్లమెంట్కి అధికారం అనేది వస్తుంది. ఓకేనా, అండ్ దెన్ ఆర్టికల్ 43 దేనికి సంబంధించి అంటే విచ్ ఈస్ ఆల్ అబౌట్ లివింగ్ వేజెస్ అండి. ఓకేనా, లైక్ లివింగ్ వేజ్ ఎస్పెషల్లీ ఫర్ ద వర్కర్స్. అండ్ దెన్ ఆర్టికల్ 241 ఏదైతే ఉందో ఇది హైకోర్ట్స్ అండి. వేటికి హైకోర్ట్స్? యూనియన్ టెరిటరీస్కి హైకోర్ట్స్ సంబంధించి ఆర్టికల్ 241. అండ్ ఆర్టికల్ 200 ఏదైతే ఉందో ఇది విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద గవర్నర్ అసెన్స్ అండి. ఓకేనా, గవర్నర్ అసెన్స్ ఆర్ ఎల్స్ లైక్ విత్ హోల్డ్ అసెన్స్ ఆర్ ద రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్. దేనికి సంబంధించి? లైక్ బిల్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, అది ఆర్టికల్ 200. ఆర్ యూ క్లియర్? సో ఇక్కడ మేజర్గా మీరు స్కెడ్యూల్డ్ కాస్ట్ సంబంధించి ఇండియన్ పార్లమెంట్ ఇంక్లూడ్ చేయడానికి లేదా తీసేయడానికి, ఓకే మినహాయించడానికి పార్లమెంట్కి పవర్ ఇచ్చే ఆర్టికల్ ఇది అంటే ఆర్టికల్ 341. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, విచ్ స్టేట్ అండర్ ఆర్టికల్ 371A హ్యాస్ అ స్పెషల్ స్టేటస్? పుడుచేరి, గోవా, నాగాలాండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. విత్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఓకేనా, క్వశ్చన్ కొంచెం రెక్టిఫై చేసుకోండి.
సో ఇక్కడ మనకి ఆర్టికల్ 371A ప్రకారము ఏ స్టేట్ ఆర్ యూటీకి స్పెషల్ స్టేటస్ ఉంది అంటే నాగాల్యాండ్ అండి. ఓకేనా. సో ఆర్టికల్ 371A ప్రకారము స్పెషల్ స్టేటస్ నాగాల్యాండ్కి ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి ఆర్టికల్ 370 అనేది విచ్ ఇస్ యాక్చువల్లీ ఇట్ వాస్ యూ కెన్ కన్సిడర్ అబ్రోగేటెడ్ ఇన్ 2019 అండి. ఇది అబ్రోగేట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 అనేది. ఓకేనా. 371A వచ్చేసి నాగాల్యాండ్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ గోవాకి వచ్చేసి ఎన్నో ఆర్టికల్ స్పెషల్ స్టేటస్ అంటే 371I వచ్చేసి గోవాకి అండి. ఓకే. సో విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద స్పెషల్ స్టేటస్ రిలేటెడ్ టు ఫ్యూ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే. అందులో కొన్ని ఇక్కడ నేను మీకు కవర్ చేశాను. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ రిటన్ దట్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం మనకి మెన్షన్ చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో? ఓకేనా. ఆర్టికల్ 4, ఆర్టికల్ 1, ఆర్టికల్ 3 ఆర్ ఆర్టికల్ 2 అండి. సో ఇక్కడ మనకి ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఆర్టికల్ 1 ప్రకారం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారండి. మరి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్ అడిగారు. సో మాక్సిమం మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఎందుకంటే ఈ స్టేట్మెంట్ డెఫినెట్లీ బికాస్ ఇండియా దట్ ఈస్ భారత్ రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్లో కూడా ఉంది. సో మీకు ఇది పాలిటీ రిలేటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామినేషన్లో. ఓకే. నౌ మూవింగ్ టు ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 4. లెట్ us హ్యావ్ ఎ లుక్. ఓకే. సో ఇక్కడ ఆర్టికల్ 2 ఏదైతే ఉందో విచ్ ఈస్ ఆల్ అబౌట్ నో స్టేట్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద కంట్రీ అండి. సో అది మనకి ఆర్టికల్ 2 అనేది మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 3 ఏంటి అంటే విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద న్యూ స్టేట్స్. ఏంటండి ఇది? ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ ద ఆల్టరేషన్. ఓకే. ఆర్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద ఏరియాస్ ఆర్ ద బౌండరీస్ ఆర్ ద నేమ్స్. ఓకే. ఎగ్జిస్టింగ్ స్టేట్స్ కున్న నేమ్స్ వీటి ఆల్టరేషన్ సంబంధించి ఆర్టికల్ 3 అనేది మెన్షన్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 4 ఏంటి మరి మనకి? ఆర్టికల్ 1 అయిపోయింది, ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 డిస్కస్ చేసాం. ఆర్టికల్ 4 ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ లా ఎప్పుడైతే ఇన్వోక్ అవుతుందో ఎనాక్ట్ అవుతుందో అండర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 అండి. ఓకే. ఎస్పెషల్లీ ఫర్ చేంజింగ్ ద బౌండరీ ఆఫ్ స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ. సో అప్పుడు ఆర్టికల్ 4 అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా. సో విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ఆర్టికల్ 1, 2, 3 అండ్ 4. ఈ 4 ఆర్టికల్స్ ఫస్ట్ 4 ఆర్టికల్స్ ఇక్కడే కవర్ అయ్యాయి మీకు ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4. సో ఇలా మీరు అట్లీస్ట్ ఎవ్రీడే ఒక 5 ఆర్టికల్స్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి పాలిటీ సబ్జెక్ట్ నుండి. డెఫినెట్గా మీకు అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే పాలిటీ నుండి ఉంటుందండి మీ రైల్వే ఎగ్జామ్స్లో. ఓకే. నెక్స్ట్, ద 100th amendment of 2015 to the Constitution of India is related to what? Ratification of the land boundary agreement between India and Bangladesh, establishment of National Judicial Appointment Commission, that is JAC Commission, NJAC Commission. Okay. This National Judicial Appointment Commission, or else maximum of 10% reservation for EWS, that is economically weaker section, or introduction of goods and services tax అండి. ఇక్కడ మనకి 100th amendment 100వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దేనికి సంబంధించి అంటే ఆల్ అబౌట్ ద రాటిఫికేషన్ ల్యాండ్ బౌండరీ బిట్వీన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అది మనకి 100th amendment అండి. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ మూవింగ్ టు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. ఓకే. అండ్ ఈవెన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే. జిఎస్టీ ఎన్నో అమెండ్మెంట్ మనకి? దట్ ఈస్ 101st అమెండ్మెంట్ అండి. ఓకేనా. సో ఇవి మీకు ఖచ్చితంగా 100 నుండి ఈ 103rd అమెండ్మెంట్ వరకు డెఫినెట్గా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫోకస్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ మనం ప్రతి 3 అమెండ్మెంట్స్ అయితే కవర్ చేసాం. ఎందుకంటే ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్లో రీసెంట్గా ఉన్న అమెండ్మెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో ఇందులో 103rd అమెండ్మెంట్ వచ్చేసి maximum of 10% రిజర్వేషన్ ఫర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండి. అండ్ 100th అమెండ్మెంట్ దేనికి సంబంధించి ఆల్ అబౌట్ రాటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అగ్రిమెంట్ ఏ కంట్రీస్కి మధ్యలో ఇండియా అండ్ Bangladesh. Okay, now next, as per the Constitution of India, who does not form the Council of Ministers? Okay, ministers of local government, ministers who are the members of cabinet, deputy ministers, ministers of state. Emanar question ikkada, who does? Yes, wait a minute. It's fine. Who does not form the Council of Ministers అన్నారు. సో వన్స్ ఇఫ్ యూ నో Council of Ministers లో మనకి ఎవరు ఇంక్లూడ్ అవుతారు అని ఇక్కడ మీరు ఎలిమినేషన్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఆన్సర్ చేసేయచ్చండి. ఓకే. ఎలిమినేషన్ టెక్నిక్ మన Council of Ministers లో ఎవరు ఉంటారు ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో
Yes, you'll be having members of cabinet, okay, ministers, deputy ministers and ministers of state, but not the ministers of local government. Okay na? So the answer ఏమవుతుంది ఎందుకంటే who does not form the council of ministers అన్న మనకి మినిస్టర్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉండరండి అకార్డింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో భారత రాజ్యాంగ ప్రకారము మంత్రి మండలిని ఎవరు ఏర్పాటు చేయరు అని అడిగారు. ఓకే, మినిస్టర్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ కాదు. ఓకేనా? అది ఆన్సర్ అవుతుంది. మరి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు హెడ్ చేస్తారు ఏంటి అంటే దట్ విచ్ ఇంక్లూడ్స్, ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఫామ్ చేస్తారు అంటే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అండి. ఓకేనా? మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అండ్ ఆల్సో మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, ఓకే, అండ్ ఈవెన్ రిలేటెడ్ టు ద విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్ కూడా. ఓకేనా? క్యాబినెట్ మినిస్టర్స్. అండ్ ఈ కౌన్సిల్ని ఎవరు లీడ్ చేస్తారండి? ప్రైమ్ మినిస్టర్ లెడ్ ద కౌన్సిల్ అండి. ఓకే, సో ఎన్నో ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్టికల్ 74 అండి. ఈ ఆర్టికల్ 74 ప్రకారం ఏంటి అంటే ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఓకే, విచ్ షల్ బి ఎయిడ్ అండర్ ద ప్రెసిడెంట్, ఓకే, in exercise of the president's functions, okay, which is led by the prime minister. So which is all related to the council of ministers. But ministers of local government does not form the council of ministers. Council of ministers which was formed by cabinet ministers and ministers of state. Are you clear? That is independent charge. Next, there are different types of bills introduced in the Lok Sabha. Which of the following is or are not one of them? నాట్ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏదైతే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయరు అనేది. ఓకేనా? రెవెన్యూ బిల్, ఫైనాన్స్ బిల్, మనీ బిల్ ఆర్ ఆర్డినరీ బిల్ అండి. ఇక్కడ మీరు చూసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారన్నారు, కానీ దాంట్లో ఒకటి కాదు అని. లైక్ మాక్సిమం ఇక్కడ ఏ బిల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో లోక్సభలో అని తెలిస్తే ఎలిమినేట్ చేయొచ్చు అంటే అర్థమైంది కదా. మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్లో, ఓకేనా, ఎలిమినేషన్ టెక్నిక్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక కాన్సెప్ట్ మనకి కొంచెం ఐడియా ఉన్నా కూడా మనం అన్ని ఆప్షన్స్ని లైక్ పర్ఫెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ ద్వారా అయినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చండి. సింపుల్గా చెప్తాను. ఫైనాన్స్ బిల్స్ అండ్ మనీ బిల్స్, ఎస్ దిస్ విల్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ లోక్సభ. సో ఇక్కడ ఇవి మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. ఆర్డినరీ బిల్స్, ఎస్ ఆర్డినరీ బిల్స్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయండి. ఓకే, ఈవెన్ ఆర్డినరీ బిల్స్ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఫైనాన్షియల్ బిల్, ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఆల్ దీస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఎక్సెప్ట్ రెవెన్యూ బిల్ అండి. ఓకేనా? సో మనకి ఆన్సర్ అనేది రెవెన్యూ బిల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, మాక్సిమం రెవెన్యూ బిల్స్ అంటే ఏంటి? ఎనీ బిల్ ఎక్సెప్ట్ ద బడ్జెట్ బిల్ అండి. ఏంటది? ఎక్సెప్ట్ బడ్జెట్ బిల్ అండ్ డెబ్ట్స్ బిల్. ఏంటది? డెబ్ట్స్ బిల్. ఎందుకంటే ఏవైతే మనం చూసుకున్నట్టు టోటల్ రెవెన్యూస్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేస్తాయో అవైలబుల్ ఫర్ అప్రోప్రియేషన్ ఇంక్లూడింగ్ ఎనీ సేల్స్ ట్యాక్స్ని, సో వాటిని ఎక్సెప్ట్ దట్ ఆల్ కమ్స్ అండర్ ద రెవెన్యూ బిల్ అండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్స్, ఆర్డినరీ బిల్స్, ఆల్ దీస్ వర్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా ఎక్సెప్ట్ బడ్జెట్ బిల్ అండ్ డెబ్ట్ బిల్స్. ఓకేనా? సో రిమైనింగ్ రెవెన్యూ బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్కి సంబంధించి లైక్ ఫైనాన్షియల్ బిల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎ మనీ బిల్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. అండ్ ఆర్డినరీ బిల్ ఏదైతే ఉందో సో ఆర్డినరీ బిల్కి సంబంధించి ఆర్టికల్ 107 అండ్ ఆర్టికల్ 108 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఆర్డినరీ బిల్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ నేను ఏమన్నాను? ఆర్టికల్ 110 ప్రకారము that is a financial bill is a money bill that was defined by which article and article 110 of our Indian constitution. Okay na? Next, the parliament does not have the power to legislate on the subjects in the list 2 of the 7th schedule. Which of the following is an exemption to this general law? If the judiciary asks the parliament to do so, or if the prime minister asks the parliament to do so, or if the governors of the state certifies the requirement, okay, or if the Rajya Sabha passes the resolution to this effect. And ఏంటది? 7వ షెడ్యూల్లోని 2వ జాబితాల అంశాల శాసనం చేసే అధికారం పార్లమెంటుకు లేదు. కింది వాటిలో ఈ సాధారణ చట్టానికి మినహాయింపు ఏది అని అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేస్తుంది. ఓకేనా? ఇఫ్ ద పార్లమెంట్ కాదు, ఇఫ్ ద రాజ్యసభ passes a resolution to this effect, then that will be the exemption అండి. ఓకేనా? That is all related. That means the parliament does not have the power to legislate the subjects in which list అండి? List 2 of 7th schedule. ఓకేనా? Next, as per the articles 344 clause 1 and 351 of the Constitution of India, the 8th schedule includes the recognition of how many languages? 26, 23, 20 or 22 అండి. ఇక్కడ ఏమన్నారు?
as per 344 clause 1 and 351 of Constitution of India. ఎస్పెషల్లీ ఇక్కడ మనకి 8th షెడ్యూల్, నేను షెడ్యూల్స్ సంబంధించి ప్రీవియస్గా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను అవునా. లైక్ మీరు ప్రీవియస్ పాలిటీ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే మీకు ఆ ఐడియా అక్కడ కవర్ అయింది. సో 8th షెడ్యూల్లో 344 clause 1 351 ప్రకారము ఇంక్లూడ్ లైక్ రికగ్నిషన్ చేసిన ఎన్ని లాంగ్వేజెస్ని అంటే 22 లాంగ్వేజెస్ అండి. ఓకే, ఇప్పుడు మనకి చూసుకున్నప్పుడు లైక్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ప్రకారం 8th షెడ్యూల్ ప్రకారం ఎన్ని ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే ప్రీవియస్గా 18 ఉండే అండి. సో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది +4, దట్ ఈస్ టోటల్గా ఇప్పుడు 22 లాంగ్వేజెస్ అనేవి రికగ్నైజ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్, which of the following articles of the Constitution of India has part 20 that deals with the powers of the parliament to amend the constitution and its procedure? Nothing but amendment of constitution and its procedures. ఏ ఆర్టికల్ కి సంబంధించండి? ఆర్టికల్ 393, ఆర్టికల్ 395, ఆర్టికల్ 367 or ఆర్టికల్ 368. అమెండ్మెంట్ మనం ఏదైనా భారత రాజ్యాంగంలో లైక్ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ రాజ్యాంగాన్ని మరియు దాని విధానాలను సవరించడానికి పార్లమెంటుకు అధికారాలతో వ్యవహరించి భారత రాజ్యాంగంలో కింద ఏ ఆర్టికల్ పార్ట్ 20లో ఉంది అవునా. సో మనం ఏ చేంజ్ చేయాలన్న లైక్ అమెండ్ చేయాలన్న కాన్స్టిట్యూషన్లో ద మెయిన్ థింగ్ ప్రొసీజర్ లైక్ విధానాలని మరియు రాజ్యాంగం దాని విధానాలను సవరించడానికి పార్లమెంట్కి ఉన్న అధికారాలతో ఏ ఆర్టికల్ ప్రకారము అంటే ఆర్టికల్ 368 టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ బిట్ అండి, బేసిక్ బిట్ ఇది ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా అండి. నెక్స్ట్, ఇన్ విచ్ ద ఫాలోయింగ్ ఎలక్షన్స్ ఆర్ 1/3 ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండి? లోక్సభ, రాజ్యసభ, పంచాయతీరాజ్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏమన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్షన్స్ ఆర్ 1/3 ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఏంటది? 1/3 సీట్స్ అనేవి ఉమెన్కి రిజర్వ్ అయి ఉంటాయి. అది ఏ ఎలక్షన్స్లో అంటే దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో 1/3 సీట్స్ అనేవి ఉమెన్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు కొన్ని కమిటీస్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అండి. ఓకే, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ హూ ఈస్ ఆల్సో నోన్ as ద ఫాదర్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్ ఇండియా. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, అండ్ ఇక్కడ మనకి పంచాయతీరాజ్ ఎన్నో అమెండ్మెంట్ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు 73rd అమెండ్మెంట్. ఓకే, 74 దేనికి సంబంధించి మనకి ఆల్ రిలేటెడ్ టు ద మున్సిపల్. ఓకే, మున్సిపాలిటీస్. 73rd వచ్చేసి మన 7th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి పంచాయతీరాజ్. ఓకేనా, ఇది మున్సిపాలిటీస్. అట్లగా గుర్తుపెట్టుకోండి 2 అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, which are the following articles of the India guarantees the protection of certain rights regarding the freedom of speech? Article 14, Article 19, Article 21 or Article 22. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 19. సింపుల్ అండి, మనకి ఫండమెంటల్ రైట్స్. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్? 6 ఫండమెంటల్ రైట్స్. ప్రీవియస్గా 7 ఉండే. రైట్ టు ప్రాపర్టీ లీగల్ రైట్గా చేశారు ఆర్టికల్ 300A ప్రకారము. సో ఇప్పుడు ఓవరాల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఎన్నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ 19 అండి. అండ్ ఆర్టికల్ 14 ఏంటండి? which is all related to equality before law. Okay, and even article 21 related to the protection of life and okay and personal liberty, and article 22 వచ్చేసి protection against the arrest and detention in certain cases related to article 22. Next, as per the Constitution of India, which of the following is not a fundamental duty? Prohibition of traffic of human beings and forced labor, to preserve the rich heritage of the culture, to promote the spirit of harmony and brotherhood, to develop scientific temper. Question చూడండి ఇక్కడ, not a fundamental duty. ఇదేంటండి? దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ. సింపుల్గా ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసిన ప్రకారం మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అవునా, లైక్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ అందరినీ లైక్ రెస్పెక్ట్ చేయాలి అనేది, ఫ్రీడమ్ స్ట్రగుల్, సావరెనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్, సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ హార్మనీ అండ్ బ్రదర్హుడ్. సో ఇలా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకే, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు మనకి 6 అండి. ఓకేనా, సో అందులో ఒకటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా amended the 8th schedule of constitution to include Bodo,
Dogri, Maithili and Santali languages as the official languages అండి. అంటే ఎన్నో అమెండ్మెంట్ ప్రకారము మనకి 8th షెడ్యూల్లో చెప్పాను కదా, 8th షెడ్యూల్లో యాక్చువల్గా 18 లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ లేటర్ 4 లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఆ 4 లాంగ్వేజెస్ బూడో, డోగ్రీ, మైథిలి అండ్ సాంతాలి ఈ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. సో ఓవరాల్గా 22 లాంగ్వేజెస్ అనేవి అఫీషియల్ లాంగ్వేజెస్గా లిస్ట్ చేయడం జరిగింది. సో ఈ 4 లాంగ్వేజెస్ అనేవి ఏ అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా, 92nd, 98th ఆర్ ఎల్స్ 93rd ఆర్ 91st అమెండ్మెంట్ అండి. ఇక్కడ మనకి 92nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ 4 లాంగ్వేజెస్ని 8th షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజెస్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది మీకున్న కాన్సెప్ట్. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా ఈ బూడో, డోగ్రీ, మైథిలి, సాంతలి ఈ 4 లాంగ్వేజెస్ సంబంధించిన అమెండ్మెంట్ 92nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా ఎగ్జామ్స్లో ప్రీవియస్గా అడిగారు, మళ్ళీ ఫర్దర్ కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఫోకస్ ఆన్ ద 8th షెడ్యూల్ అండ్ ద లిస్ట్ ఆఫ్ 22 లాంగ్వేజెస్. అండ్ నౌ మూవింగ్ టు యువర్ క్వశ్చన్ అండి. సో ఇది మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ బిఫోర్ ఓం బిర్లా? సుమిత్రా మహాజన్, మీరా కుమార్, సోమనాథ్ చాటర్జీ, మనోహర్ జోషి. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటి అంటే క్రొనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ స్పీకర్స్ ఒకటి చూసుకోవాలి, ఎందుకంటే ప్రీవియస్గా అడిగిన క్రొనాలజీ చెప్తున్నాను నేను మీకు. ఓకేనా, ఫస్ట్ స్పీకర్ ఎవరు, ప్రెసెంట్ స్పీకర్ ఎవరు అండ్ ఆ క్రొనాలజీ చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ప్రెసిడెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఈ క్రొనాలజీ అనేది మీరు ఒకసారి రిఫర్ చేయండి, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత లిస్ట్ తీసుకోండి. సో ఫర్దర్ మీకు ఎగ్జామినేషన్స్లో యూజ్ అవుతుంది. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఈ పాలిటీలో ఏంటంటే ఎస్పెషల్గా ఫోకస్ చేయాల్సినవి అమెండ్మెంట్స్ ఫోకస్ చేయాలి, ఆర్టికల్స్ ఫోకస్ చేయాలి. ఇలాంటివి ఏంటంటే కొన్నిసార్లు స్టాటిక్ పార్ట్గా ప్రెసెంట్గా ఉన్న లోక్సభ స్పీకర్ ఎవరు ఇలా అడుగుతారు, లేదంటే క్రానాలజీ బేస్డ్గా. సో అది 2 ఏరియాస్లో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ రిమైనింగ్ అయితే అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ అండ్ ఎస్పెషల్లీ స్కెడ్యూల్స్ అండి. ఏంటది స్కెడ్యూల్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియంబుల్. ఓకేనా, సో ఈ ఏరియాస్ని ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్, నాట్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి పాలిటీ నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఓకేనా, సో ఇది మీకు మనకి జనరల్ టాపిక్స్ అనమాట పాలిటీలో. సో ఇవి మీరు వన్స్ పర్ఫెక్ట్ అయి ఉంటే మీకు ఏ అప్కమింగ్ ఎగ్జామ్కైనా మీ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. ఆర్ యూ క్లియర్? సో ఈరోజు ఇది మీకు పాలిటీ సెషన్ అండి. ఫర్దర్ ఇంకా మీకు మెనీ సెషన్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్గా మనం సబ్జెక్ట్ వైజ్గా కూడా రైల్వే ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ ప్రతి క్వశ్చన్ని కవర్ చేస్తున్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి మన వీడియోస్ని. అండ్ ప్రతి ఒక్కరు కూడా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా ఏవైనా సెషన్స్ కావాలి అంటే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఫర్దర్ ఏమైనా నియర్ బై ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు ఏవైనా మ్యారథాన్ సెషన్స్ కావాలి, కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఏవైనా లాస్ట్ మంత్స్ ఆర్ మంత్లీ ఆర్ ఎల్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఆర్ వీక్లీ కరెంట్ అఫైర్స్. సో ఇలా మీకు ఏ విధంగా అయితే మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుందో మీ కంఫర్టబుల్ని బేస్ చేసుకొని మేము మీ క్లాసెస్ తీసుకొస్తామండి. వీ వర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ గైస్. సో జస్ట్ గివ్ యువర్ కమెంట్స్. ఓకే, సో ఐల్ బి గోయింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ ఎవ్రీ డే. ఓకే, సో నేను వీలైన చోట మీకు రిప్లై ఇస్తుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ. విల్ బి గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, stay tuned and all the best for your upcoming examinations.